యో తాత నీ భార్యతో ఎట్టాగతున్నావ్యా భలే కిలాడుకున్నదే. అదే కిలాడి నువ్వు ఒక మాయిలాడి మమ్మల్ని ఏపిచ్చేదానికి. ఓరే బూలచ్చు మొగుడా అలా కాడి తాగేసినాదంట్రా నన్ను ఎదురుతున్నావా? అవును తాగేస్తుంటా నీకు మీ అన్నకు పట్టు ఊడిపోతాయి చూడు ఇప్పుడు. ఓరే అర్గాత్ కూడా ఆ బూలచ్చు నీకు కూడు పెట్టి కొవ్వెక్కి మాట్లాడుతున్నావు కదరా. మనోడు మనోరాళ్ళ కొడతానంటావా? మే బులేచే తెల్లట్లేందే ఈ బాధ. మే ఏంది మా నాయన్ని చూసినట్టు మాట్లాడుతున్నావా? కొట్టాననుకో. నన్ను కొడితే నీ అబ్బలాగా పెళ్ళాం దగ్గర దెబ్బలు తిని మూలు గుచ్చుకుంటాను అనుకున్నావా? బ్యూటిఫుల్ లచ్చమ్మా. నా తెల్లం కొట్టింది చూసినా నా కూతుర్ని ఏమైనా అంటే బాగుండదు. కూతురు ఒక్క మాట అంటే తట్టుకోలేడబ్బా ఈ అబ్బా. మా నాయనమే మీ నాయన ఇప్పుడు చూడు తాత మా అమ్మకి నలుపుసలు దండ కావాలంట 2 లక్షలు అంతే. 7 వారాల నగలు కావాలా? ఎంత అవుతుందో నీకే తెలుసు. మనకి 2 ఎకరాల పొలం కావాలంట రాయిస్తావా? ఏంది నువ్వు మాట్లాడేదా? కూర్చోయ్యా తాత బూలచ్చు మొగుడా. ఏంది నా అప్పచ్చలు అడిగినట్టు అడుగుతున్నావా? ఆయన లేదో అడిగింది అనుకో ఇస్తానని చెప్పావురా. మే గమ్ముడో ఇస్తానంటే మళ్ళీ ఇద్దా మాట పోతల్లా. చూసినావా ఇది నీ అబ్బా. తాత ఏమియా మా చెల్లి పక్కన నా పక్కన కూర్చున్నావా? అది చిన్నగా అదే నీ అబ్బా మాది తయారు చేసినాడు రా. యో తాత ఏదైనా ఉంటే నువ్వు నీ మనోరాలు తెలుసుకోండి మధ్యలో మా అబ్బని లాగమాక. అన్నయ్య వాడికి ఎవరు ఏమి పెట్టరా? ఇది దీని అమ్మగారి ఇంటి నుంచి ఏమి చాదురా. నాయనా నాకేదో ఒకటి పెడతానని చెప్పురా లేకపోతే కొడుతుంది పిల్ల. ఏంది నాకు పెట్టేదా తలా ఒక జత గుడ్లు తీస్తాలే. ఏ మున్రామా నిన్ను నీ భార్యని నీ కొడుకుని నీ కోడల్ని అందరిని అమ్మేసైనా నీ ఆస్తంతా దొబ్బేస్తాను రా చూస్తావా? మే రా రా మమ్మల్ని అంతా అమ్మేసా ఆస్తాను తెచ్చుకోబోదు చేయనుకో చేస్తావే నువ్వు. యా రాత్రి అందరి మీద అరిచేసి చిరాగ్గా కూడి తినకుండా పడుకున్నావా? ఇప్పుడు అంతా దిగిపోయిందా? వచ్చిందమ్మా వయ్యారి మా తాతకి నేను పోయే మీరెవరు పర్లేదు తాత. సరిపోయినారు ఇద్దరు ముచ్చు మొక్కలు 2 వేసుకొని. యో తాత నీకే నోరు లాసింది కదా కర్రెత్తుకొని 5 బాదియా. నువ్వు చెప్పాడే చేస్తానైనా దీన్నే. వచ్చాయి నా ముగ్గురు దగ్గర నన్నే గుర్తిస్తున్నావు కదా పోయ్యా. వస్తానా గురిగిస్తున్నావా? పాపంగు సూపర్ రా అమ్మమ్మ తాత రచ్చలేసుకొని ఎడమహం పెడమహం లాగున్నారా భలే కలిపేసే తల్లి నువ్వా. అమ్మ నాన్న సంతోషంగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకునేది కాదు బాధలో ఉన్నప్పుడు వాళ్ళ బాధని సంతోషంగా మార్చేదే నిజమైన కూతురు. తల్లి కదా నువ్వు నీకన్నీ తెలుసు.